ఒక్కనే డ్రాప్ చేయడానికి వచ్చిండు. సో మనకి 1:40కి ఉంది ట్రైన్. ఇప్పుడే కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం ఇప్పుడే నాందేడ్కి వచ్చినాం. ఇప్పుడే లేచినాం అన్నట్టు. చూసేలోపు నాందేడ్లో ఉన్నాం. పోతాం అవుతుంది ట్రైన్. ఇప్పుడే మనం ఫ్రెష్ అప్ అవుతున్నాం. సో యాక్చువల్గా టైం 12 అవుతుంది. సో ఇక కొద్దిగా తిన్నాం అనుకో, మళ్ళీ స్లీప్ వేసినాం అనుకో సెట్. మనం ఇప్పుడే అక్కోలో దగ్గర ఉన్నాం. 3 అవుతుంది టైం. సో నెక్స్ట్ అక్కోలో స్టేషన్ ముందర ఆపేరు. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం ఇప్పుడు నియర్ టు ద్వారకా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 100 కిలోమీటర్స్. సో నైట్ అన్ని ఖర్చులు కలిపి ఒక 20 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకున్నా. నైట్కి చపాతీలే తిన్నా, పడుకున్నా. ఇక లేచిన ఇప్పుడు నియర్ బై ద్వారకా. సో ఫైనల్గా ఇప్పుడే దిగినాం ద్వారకాల. యాక్చువల్గా 9కి దిగాలి, 1:30కి దిగినాం. అంత లేట్గా తీసుకొచ్చినాడు. సో ఇక పోయి ఫ్రెష్ అప్ అయి దర్శనాలు చేసుకోవాలి తొందర. ఎందుకంటే మనకు టైం లేదు. యాక్చువల్గా 500 పెట్టి బైక్ తీసుకున్న స్కూటీ. సో అలా ఒక 300 పెట్రోల్ కొట్టించుకొని ఇక బీచ్ దగ్గరికి వచ్చిన. ఇదే ద్వారకా బీచ్. సో ఈడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి, యాక్చువల్గా మనం వచ్చిన టైంకి టెంపుల్ క్లోజ్ ఉంటుంది, అంటే ద్వారకా టెంపుల్. సో మనం నాగేశ్వర టెంపుల్ పోయి ఆడ బయట ద్వారకా పోయి ఆ నుంచి మళ్ళీ ఈడికి వద్దాం. సో అందుకే ఇప్పుడు వచ్చిన. ఈడ కొద్దిగా ఫ్రెష్ అప్ లాగా అయ్యి పోదామని చెప్పి వచ్చిన. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా, ఎక్కడ కాదు వస్తుంటే ఇక మనకి ఇక్కడ ఒక నల్లు వచ్చింది. సో ఇక్కడనే ఇక ఫ్రెష్ అప్ అయి స్నానం అదంతా చేసిన అయిపోయింది. ఇక వెనకర అది టెంపుల్, నాగేశ్వర టెంపుల్. ఇక అక్కడికి పోయి దర్శనం చేసుకున్నాం అనుకో. యాక్చువల్గా మన 10th జ్యోతిర్లింగం నా లీస్ట్లో. 10th జ్యోతిర్లింగం అయిపోయింది, అంటే నా బకెట్ లిస్ట్లో. సో నాగేశ్వర జ్యోతిర్లింగం 10th. సో అయిపోయినట్టే దర్శనం. ఇప్పుడే వెనకాల ఉంది టెంపుల్. దాటి ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గరికి పోతున్నాం ఇప్పుడు. సో బండాడ పార్క్ చేసినాం. ఇక ఇలా ద్వారకాధీశ్ టెంపుల్ చూసుకుంటే ద్వారకా బయట, అంటే ఒక ఐలాండ్లో ఒక టెంపుల్ అన్నట్టు. సో ఇప్పుడే ద్వారకాధీశ్ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇది ఒక ఐలాండ్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక మనం ద్వారకాకి వెళ్తున్నాం. సో పైన టెంపుల్ మొత్తం 56 స్టెప్స్, 56 స్టెప్స్ పైన టెంపుల్ అది. సో దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఇక మనది ఫోన్ అలో లేదు, అందుకే వీడియోస్ తీయలే. మనం ఇప్పుడే రుక్మిణీదేవి టెంపుల్ దగ్గరకు వచ్చినాం, మందిర్. ఇందాక వస్తుండేనైతే 50 కుక్కలు ముందలు గురికొస్తున్నాయి. భయమైంది, బట్ వచ్చేసిన. ఇప్పుడు మనం వచ్చింది రుక్మిణీదేవి దగ్గరికి. సో ఫైనల్గా మనం ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం. బండి కూడా ఇచ్చేసినాం. ఈ నుంచి మనం సోమనాథ్కి వెళ్ళాలి. సో ట్రైన్ ఉంది 8:40కి అట్లా, అందుకే వచ్చేసినాయి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇక. సో గుడ్ మార్నింగ్, ఇప్పుడే మనం వీరవాల్ స్టేషన్కి వచ్చినాం. ఇది సోమనాథ్ దగ్గర అన్నట్టు, అంటే పక్కనే. సో ఈ నుంచి సోమనాథ్ ఇక స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. ఫైనల్గా మనం ఇప్పుడే సోమనాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. యాక్చువల్గా 6కి ఓపెన్ చేస్తారు, అంటే ఇంకా ఓపెన్ చేస్తారు. ఇక మనం ఫ్రెష్ అప్ అయ్యి పోయేలోపు సో ఇప్పుడే స్నానం ఇక అయిపోయింది.
టైం 7 అట్లా అవుతుంది. ఇక పోయి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడే వెళ్తున్నా. ధర్మశాలలో వేసుకున్నా 50 రూపాయలు తీసుకున్నా. సోమనాథ్ టెంపుల్కి వాచి హెవీ బెల్ట్ కూడా అలవలేదు. సో ఇక లాకర్ రూమ్లు అన్నీ పెట్టి ఇక ఫోన్ కూడా అక్కడ లాకర్ రూమ్లో పెట్టి పోతాయి. ఇక సో ఫైనల్గా నా 11th జ్యోతిర్లింగం దర్శనం కూడా అయిపోయింది. సోమనాథేశ్వర జ్యోతిర్లింగం వెనకాల. సో 11th జ్యోతిర్లింగం కంప్లీటెడ్. ఇంకొకటి ఉంది లాస్ట్ 12th జ్యోతిర్లింగం. ఇప్పుడు మనం వెళ్ళేది దియో ఐలాండ్. సో ఇప్పుడు ఇక కార్ ఎక్కినాం, మాట్లాడుతున్నాం షేరింగ్. పోనీకి 300, రానికి 300. ఇక మొత్తం అన్నీ చూపెట్టమన్నా. సో 1000 అన్నాడు. సో మనం ఇప్పుడు మ్యూజియంకి వచ్చినాం. ఇప్పుడే దియో ఐలాండ్కి వచ్చినాం. మనం ఇప్పుడు దియో ఫోర్ట్కి వచ్చినాం. ఇప్పుడే మనం లైట్ హౌస్ అంటే దియో ఫోర్ట్ పైనకి వచ్చినాం. ఇదే లైట్ హౌస్. సో మొత్తం సముద్రమే. సో మనం ఫోటో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చర్చ్కి వచ్చినాం. సో దియోల చర్చ్. మనం ఫైనల్గా నాగేశ్వర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది దియో ఐలాండ్లో ఉంటుంది. ఇది మొత్తం సముద్రం. సో ఈ లోపల అక్కడ నాగేశ్వర్ టెంపుల్ అన్నట్టు వాటర్, సముద్రం వాటర్ లోపలికి వస్తాయి అలలతోటి. అది నాగేశ్వర్ టెంపుల్. సో వచ్చినాం త్రివేణి సంగంకి. దిస్ ఇస్ త్రివేణి సంగం. సోమనాథ్లో కూడా అన్ని కవర్ చేసినాం. సో ఇక మనం బీచ్కి వచ్చినాం, సోమనాథ్ బీచ్. ఇది చూసుకొని మనకు నైట్ 11కి ట్రైన్ ఉంది. సో రాజ్కోట్ పోయి ఆ నుంచి మనకి హైదరాబాద్కి ఉంది ట్రైను. సో ఇక సోమనాథ్ అన్నీ అయిపోయినట్టే, మ్యాక్స్ అన్నీ కవర్ చేసినట్టే. సో ఫైనల్గా బీచ్ అయిపోయింది. ఇప్పుడు సోమనాథ్ బ్యాక్ సైడ్ వచ్చినాం. సో మళ్ళీ దర్శనానికి వెళ్తున్న సోమనాథేశ్వర దర్శనానికి సెకండ్ టైం. మనం ఇప్పుడు రాజ్కోట్ జంక్షన్లో ఉన్నాం. ఆకలి అవుతుందని చెప్పి ఇప్పుడే స్టవ్ అంటు పెట్టినాం. రైస్ అవుతుంది. సో మన ట్రైన్ వచ్చింది. ఇక ట్రైన్ ఎక్కితే పోయినట్టే, అయిపోయినట్టే ట్రిప్ కూడా. సో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.